ఇలాంటి వారికి తెలంగాణ కొత్త రేషన్ కార్డు జారీ చేయబడదు. కొత్త రేషన్ కార్డులు మార్చి 2024 నుండి జారీ వివరాలను తనిఖీ చేయండి. తెలంగాణ కొత్త రేషన్ కార్డును ప్రభుత్వం తన ప్రజలకు అందజేయనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 హామీ పథకాలను ప్రకటించింది మరియు ఈ పథకాలన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు తప్పనిసరి. అయితే చాలా మందికి రేషన్ కార్డులు లేవని, వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల సమస్యలను పరిష్కరించి కొత్త రేషన్ కార్డులను విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోగా మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తదుపరి స్లాట్లో మళ్లీ తెరవబడతాయి. ఇప్పుడు గ్యారంటీ పథకాల ప్రయోజనాలు పొందలేకపోవడంతో కొత్త రేషన్ కార్డుల విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇందు, మహాలక్ష్మి యోజన పథకాలు రేషన్ కార్డుదారులకు అందజేయడం ప్రారంభించాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హామీ పథకాల ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీలో చురుగ్గా పాల్గొంటోంది. ఎన్నికల కోడ్ ప్రోటోకాల్లను అనుసరించి పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. గ్యారంటీ పథకాల కింద 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల అర్హత ప్రభుత్వ అధికారులచే నేరుగా తనిఖీ చేయబడుతుంది మరియు మూల్యాంకనం చేయబడుతుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇళ్లు, కార్లు లేదా ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే మార్చి 15 నుండి రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది. ఇది వేచి ఉన్న ప్రజలకు పెద్ద ఉపశమనం. కొత్త రేషన్ కార్డులను పొందిన తర్వాత వ్యక్తులు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మరియు పథకం ప్రయోజనాల కోసం వారి దరఖాస్తును అధికారులు పరిశీలిస్తారు. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి.